యెషయా గ్రంథం 51వ అధ్యాయం 46వ వచనం చదివి సహాయం చేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును, దేశములో బలాత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు, దేశములో వినబడు వదంతికి భయపడకుడి. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. మీరు భయపడడానికి వీలు లేదు, మీరు దిగులు పడడానికి వీలు లేదు. ఏ బాధలతో వచ్చారో, ఏ నిందలతో వచ్చారో, ఏ కష్టముతో వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను. దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు భయపడకు, దిగులు పడకు. హల్లెలూయా హల్లెలూయా. మీ హృదయములో దిగులు పడడానికి వీలు లేదు. ఈరోజు సూటు బూటు కోటు వేసుకున్న వాళ్ళకి ఎర్ర టెండలో పని చేసే వారి ప్రయాస అర్థం కావట్లే. ఏసీలో బ్రతికే వారికి వారి ప్రయాస అర్థం కావట్లే. ఈరోజు ఏ కుటుంబానికి వెళ్ళి డోరిలా కొట్టిన కన్నీళ్ళు ఏర్లై పారుతా ఉన్నాయి. ఏ కుటుంబంలో చూసినా వేదన, ఏ కుటుంబంలో చూసినా బాధ. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు పాస్టర్ అమ్మతేజ మాట్లాడుతున్నాడు అనుకుంటే నీ భ్రమ. ఈరోజు విడుదలయ్యే స్వరము పాస్టర్ అమ్మతేజ గారి స్వరం కాదు, ఇది లిటరల్లీ యేసయ్య స్వరము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి ఈ స్వరాన్ని ఇలా పట్టుకొని గనక ప్రార్థన చేయగలిగితే బహుశా ఇదే రాత్రి కావచ్చు నీ చరిత్రను నా దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దిగులు పడడానికి వీలు లేదు, భయపడడానికి వీలు లేదు. దిగులు పడకు. ఎందుకు? మన దేవుడు ఈ మాట చెబుతున్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు. ఎవరు మన దేవుడు? శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు. ఆమేనండి. ఆమేన్. ఏ ఆధారము లేకుండా ఈ బైబిల్ ఇక్కడ ఇలా 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 నిలబెడితే ఆగుతుందా? నో. ఎందుకు? ఆధారం కావాలా? ఇక్కడ ఆగిందంటే ఎందుకు ఆగింది చెప్పండి? ఎందుకు ఆగింది? దీనికి ఆధారం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దీనికి ఆధారం ఉంది కాబట్టి ఆగింది. కానీ నా దేవుడు ఒక్క మాట సెలవిచ్చాడంతే, శూన్యములో ఏయ్ భూమి అక్కడికి వెళ్ళి ఉండు అనగానే భూమి అక్కడికి వెళ్ళిపోయి ఇలా వేలాడుతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఏ వేదనతో నువ్వు వచ్చావో, ఏ దుఃఖముతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, నా దేవుడు నీ దిగులును చూశాడు కాబట్టి ఈరోజు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, దిగులు పడడానికి వీల్లేదు. ఎందుకంటే తెలుసా, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు మామూలు దేవుడు కాదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు. ఆమేనండి. ఆమేన్. వాగ్దానం ఇచ్చిన దేవుడు
ఆయన సజీవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, Thank you, Jesus. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, Lord. హల్లెలూయా. Hallelujah. ఇదిగో నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. Yes. ఆయన సజీవుడు. Amen. ఆమేన్. కృప కలుగును గాక. Amen. ఆయన ఎవరో చెప్పాలా? ఆయన ఎవరో చెప్పాలా? ఎవరాయన? సజీవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. Amen. నువ్వు ఏ వేదనతో వచ్చావో ఆయన చెప్తున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు ఆయన. ఆమేనండి. Amen. ఏమంటున్నాడు? దిగులు పడొద్దు అంటున్నాడు. నీ కన్నీళ్లను ప్రభువు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. చిన్న ఎవరు లే గట్టిగా చప్పట్లు కొడాలా? Hallelujah. Thank you, Jesus. గట్టిగా. Thank you, Lord. హల్లెలూయా. ఈరోజు దిగులుతో వచ్చావు, వేదనతో వచ్చావు. నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడికి నన్ను పంపించింది ఎవరు? బ్రదర్ వినపడట్లేదా? చెప్పండి బ్రదర్. ఇక్కడికి నిన్ను పంపించిన వారు, నన్ను పంపించింది దేవుడు. ఏ దేవుడు? యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. Hallelujah. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. Amen. కృప కలుగును గాక. Amen. పూర్తిగా ప్రభు పాదాలు పట్టేసుకో. పట్టుకున్నాను ఎప్పుడో నేను. పూర్తిగా పట్టుకో. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ అనండి. Amen. ఆమేన్. తండ్రి, నా తమ్ముడు జీవితంలో అద్భుతం జరిగించండి. వేదన దిగులంతా తొలగిపోవాలా. కృప కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తుంది. ఆమేన్. కూర్చో, కూర్చో. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. Amen. మనకు తెలియకుండా మనలను దేవుడు తేరు చూస్తూ ఉంటాడు. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు. చెప్పాల గట్టిగా, కాదు. చెప్పాల గట్టిగా. హల్లెలూయా. Hallelujah. గుడ్డి వారికి ఇవన్నీ కనపడవు, కన్నులున్న వారికే కనబడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎందుకు అంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది. ఆమేన్. ఎందుకంటే వారిలో గుడ్ ఫ్రైడే అభిషేకమే. ఏ అభిషేకం? గుడ్ ఫ్రైడే అంటే తెలుసా మీకు? గుడ్ ఫ్రైడే అంటే సమాధైన రోజు. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు. ఆయన సమాధిని గెలిచిన దేవుడు. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు. ఆయన సజీవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. జీసస్, 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 జీసస్. చప్పట్లు కొట్టాలి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. జీసస్, 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 జీసస్. నికపలల శక్తి. జీసస్, 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 జీసస్. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. గట్టిగా ఆమేనండి, ఆమేనండి, ఆమేన్. ఖాదర్, ఖాదర్. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అనేక సంవత్సరాల నుంచి వేదన,
పక్షవాతంతో బాధపడుతున్నారు. మైక్ क्या नाम आपका? గట్టిగా చప్పట్లు కొట్టాలా. हालेलुया. इधर से भगवान है. ए कौन सा भगवान है? యేసు ప్రభువే. గట్టిగా చప్పట్లు కొట్టాలా. हालेलुया. ఏ ఊరిది? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా ఏ ఊరిది? ప్రకాశం జిల్లా ప్రజలారా, ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు దేవుడు. ఉన్నాడా? మీరు స్టేజ్ మీదకి రండి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా శ్రీధర్, గట్టిగా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు టైం లేదు మనకి. हालेलुया. इधर से भगवान है. कौन सा भगवान है? యేసు ప్రభువే. యేసు ప్రభు है इधर. अरे గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. हालेलुया. हालेलुया. చప్పట్లు కొట్టాలి. ఖాదర్ మీరే పక్షవాతంతో బాధపడుతున్నారు. మీరేనా? మీరు భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చారా? వద్దాం అనుకున్నారు కానీ రాలేదు. నాతో ఎప్పుడైనా ప్రేయర్ చేయించుకున్నారా? నువ్వు నాకేమైనా బాబాయ్ అవుతావా? బాబాయ్ అవుతావా? కావు కదా. ఎట్లా తెలిసింది నాకు? దేవుడు. ఏ దేవుడు? యేసు ప్రభు. ఏ దేవుడు? బ్రతికే ఉన్నాడా? చచ్చిపోయాడా? చెప్పు. బ్రతికే ఉన్నాడు. బ్రతికే ఉన్నాడు. ప్రేరాలిటీ, ప్రేరాలిటీ గట్టిగా. యేసు నామములో ప్రభువా, యేసు నామములో రైట్ రైట్ యేసు నామములో ప్రభువా, శీఘ్రముగా బిడ్డకు స్వస్థత కలుగును గాక. యేసు నామములో ప్రతి బలహీనత యేసు నామములో బిడ్డల నుంచి ఎలిపేస్ పేస్ పేస్ కృప కలుగును గాక. బ్లెస్ యు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. వెళ్ళేటప్పుడు నన్ను కలిసిపో. స్పెషల్గా నీకు నేను ప్రార్థన చేస్తాను, సరేనా? కూర్చోబెట్టు. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. थैंक यू लॉर्ड. हालेलुया. इधर से भगवान है भी नहीं है? अरे बोलो जी. చెప్పండి ప్రకాశం జిల్లా ప్రజలారా, చెప్పండి. है क्या नाम? वो भगवान का नाम. పిడికిలి బిగించి చెప్దామా? చెప్పాలా? ఇంత సప్పసప్పగా ఉన్నారేంది? సప్పసప్పగా ఉన్న వాళ్ళు దేవునికి వద్దు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కావాలి. हालेलुया. हालेलुया. कौन सा भगवान है? गट्टिगा गट्टिगा गट्टिगा. हालेलुया. हालेलुया. आ దేవుడే ఈ రాత్రి ఈ సభలలో ఎంటరై నిన్ను దర్శిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎవడు పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారములను నీ చుట్టూ నేను నిర్మించబోతున్నాను. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. జీసస్. ఆమేన్. శ్రీధర్, మట్టి గోడలు కాదంట,
ఇటుక గోడలు కాదంట, Yes, thank you, Jesus. మట్టి గోడలు కాదు, Amen. ఇటుక గోడలు కాదు, సున్నం గోడలు కాదు, ఇత్తడి ప్రాకారములను నీ చుట్టూ నా దేవుడు నిర్మించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. సప్పగా వచ్చామో చప్పట్లు కొడుతుంటే నీలో నుంచి కరెంటు పాస్ కావాలా? Amen. కరెంట్ క్యా హే? కరెంట్ క్యా హే? ఈ అమ్మ తేజ పాస్టర్ ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు? కరెంట్ ఏంటి? ఈ భాష అందరికి రాదు. ఆమేనండి. వచ్చిన వాళ్ళకి ఈ భాష అర్థమవుతుంది. ఆమేనండి. అర్థమైతుందా వ్యర్థమైతుందా? అయితే నా దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు. నా దేవుడు గుడ్ ఫ్రైడే అభిషేకం మనకొద్దు. ఈస్టర్ అభిషేకం కావాలా? ఆయన మరణపు ముళ్ళును గెలిచిన దేవుడు. ఆయనే. ఆమేన్. డాక్టర్ ఏమంటాడు? నో ఛాన్స్ అంటాడు. ఆమేన్. దేవుడు ఏమంటాడు తెలుసా? నేను గర్భం తెరుస్తా. Amen. Amen. ఆమేనండి. Amen. పిల్లలు లేని వాళ్ళని చూసి ఎట్లా చూస్తారు? అరే ఈమెకి ఇంకా పిల్లలు లేరురా. ఇంకా ఈమెకి పిల్లలు లేరు, ఇంకా ఈయనకి సొంత ఇల్లు లేదు, ఇంకా వీళ్ళకి ఉద్యోగం రాలేదురా అని నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారేమో. సేవ చేస్తున్నావా? నీ సేవను విమర్శిస్తున్నారా? విమర్శించేవారు కాదు తమ్ముడు నిన్ను పిలిచిందే. నిన్ను పిలిచింది ఎవరో తెలుసా? ఆయన మాట్లాడుతున్నాడు. దిగులు పడకు బిడ్డ, భయపడకు బిడ్డ, నేను చచ్చిపోయే దేవుడను కాదు, నేను సజీవుడను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ మనుషులు ఎట్లాంటి మనుషులో తెలుసా? 10 లక్షలు అప్పైనవనుకో నీ ఫోన్ ఒక్కరు లిఫ్ట్ చేయరు. 5 లక్షలు అప్పైనవనుకో నీ ఇంటి ముందుకు ఎవరు రారు. వాడు అప్పులు పాలైపోయినరా. 10 మంది సంఘస్థులు ఉన్నారనుకో, ఆ సేవకుడిని ఎవరు లెక్క చేయరు. సైకిల్ మీద తిరిగే సేవకుడిని ఎవరు లెక్క చేయరు. బిషప్, పోప్ వాళ్ళు వస్తున్నారంటే పూలేస్తారు, దండలేస్తారు. సైకిల్ మీద తిరిగే సేవకుడు, ప్రభు కాడి మోస్తున్నవాడే ఈ పోపు, బిషప్ అని పిలువబడుతున్నవాడు కూడా దేవుని పరిచర్య చేస్తున్నవాడు. కానీ ఎవరికి విలువిస్తున్నారు? ఎవరికి? బట్టలను బట్టి విలువ, తిరిగే బైక్ని బట్టి విలువ, తిరిగే కార్ని బట్టి విలువ. అది మనుషుల విలువ. దేవుడు అది చూడడమ్మా. నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు నీ వేదనను చూస్తున్నాడు. దేవుడు నీ కన్నీళ్లను చూస్తున్నాడు. ఏ వేదనతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో ఇక్కడికి వచ్చావో, ఈరోజు దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను. I prophesy in the name of Jesus. దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఇదే విదేజమ్మా. చందవరం ఎస్సీ కాలనీలో ఇంకా బ్రతికే ఉన్నాడు. బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడాలా, గట్టిగా చప్పట్లు కొడాలా, గట్టిగా చప్పట్లు కొడాలా. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. రెడీగా ఉండమని చెప్పిన. హల్లెలూయా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో, ఇదిగో
నువ్వు సేవకుడివి కావచ్చు, విశ్వాసవి కావచ్చు, పరిచారకుడివి కావచ్చు, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, స్టూడెంట్వి కావచ్చు, వ్యాపారవేత్తవి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. నువ్వు ఏ దారిలో అయితే నడుస్తున్నావో ఆ దారిలో నా దేవుడు నీకు తోడు నీడుగా ఉండబోతున్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా. యెహోషువ మోషేకి తోడైన దేవుడను నీకు నేను తోడుగా ఉండబోతున్నాను. గట్టిగా గట్టిగా. యెహోషువ మోషే నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఒక్కరే ఒక్కరే ఒక్కరే. ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. గట్టి గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ఎంతమంది సేవకులు ఉన్నారు ఇక్కడ? సేవ చేస్తున్న వాళ్ళు లేచి నిలబడండి బ్రదర్స్. సేవ చేస్తున్నారు, లేచి నిలబడగలుగుతారా? లేచి నిలబడండి. సేవ చేస్తున్న వారు లేచి నిలబడతారా బ్రదర్స్? ఎస్, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. దేవుడు మీ పరిచర్యలను దీవించునుగా, దీవించునుగాక. డాడీ ఒకటి చెప్తున్నాను, పాల్ యాంగిచో గారు నమ్ముకున్న దేవుడు, ఏసన్న గారు నమ్ముకున్న దేవుడు. ఆమెన్. పాల్ యాంగిచో గారు నమ్ముకున్న దేవుడు, ఏసన్న గారు నమ్ముకున్న దేవుడు, పాల్ దినాకరం గారు నమ్ముకున్న దేవుడు, భక్సింగ్ గారు నమ్ముకున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కరే. వారిని లేవనెత్తిన దేవుడు మనలను లేవనెత్తబోతున్నాడు. మన పరిచర్యలను కూడా లేవనెత్తబోతున్నాడు. మీ పరిచర్యలు దీవించబడునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మహిమలోని అధికమైనటువంటి మహిమ, కృపలోని అధికమైనటువంటి కృప యేసు నామములో రిలీజ్ అవ్వును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. కూర్చోండి కూర్చోండి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. మోషేకి ఒక్కడికి దేవుడుగా, చెల్లెల్లో ఓ చెల్లెల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో ఆడుకోవచ్చు. ఆమేన్. పాల్ యాంగిచో గారు నమ్ముకున్న దేవుడు, ఏసన్న గారు నమ్ముకున్న దేవుడు, పాల్ దినాకరం గారు నమ్ముకున్న దేవుడు ఒక్కడే. అమ్మా, పాల్ దినాకరం గారు వాక్యం చెప్తుంటే, సారీ, పాల్ యాంగిచో గారు వాక్యం చెప్తుంటే నవ్వేటోళ్ళు అంట అందరు, హిహి అని. ఒక్క విశ్వాసి కూర్చునేటోళ్ళు అంట అక్కడ. అన్ని ఎంటీ చైర్స్ ఉండేటి అంట. పాల్ యాంగిచోకి పిచ్చోడు, పాల్ యాంగిచో దొంగ అని చాలా మంది విమర్శించేవాళ్ళు. కానీ ఒక టైం వచ్చింది, విమర్శించిన నోర్లన్నీ కూడా మూయబడ్డాయి. గట్టిగా చెప్పండి కొడాలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసన్న గారిని అనేక మంది విమర్శించారు. ఆమేన్. బుక్కెడు బువ్వ కోసం తిరిగాడమ్మా యేసన్న గారు. బుక్కెడు బువ్వ లేక కన్నీరు గార్చాడు. ఎప్పుడైతే నిందలకు భయపడకుండా, అవమానాలకు భయపడకుండా, కష్టాలకు భయపడకుండా, కన్నీళ్లకు భయపడకుండా ఎప్పుడైతే దేవుని పరిచర్య కోసం నిలబడినాడో, కూటికి గతి లేని యేసన్న గారు మొన్నటి దినాన 30 లక్షల మందికి భోజనం పెట్టాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా గట్టిగా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయే. గట్టిగా చెప్పండి, నీ సన్నిధిలో నేర్పుకోరే నీ స్నేహితురాలైతే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో,
వివరింతును. పిడికిలు బిగిద్దామా? హల్లెలూయా. ఈరోజు ఏ సమస్యతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, తమ్ముడు సేవ పిలుపున్నా కానీ ఆగిపోతున్నావా? ఎందుకు అన్న? విమర్శిస్తారనే భయం. అర్రే, నిన్ను విమర్శిస్తున్నారంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. నీలో ఏదో ఉంది. కాయలున్న చెట్టుకే రాలు. ఆమేనండి. కాయలు లేని చెట్టుకి గుడ్డోళ్ళు కూడా రాయి కొట్టరండి. సంథింగ్ కాయలు కాస్తున్నాయి. ఆమేనండి. ఆమేనండి. కాయలున్న చెట్టుకే రాలు. నిందలను చూసి నువ్వు ఆగిపోవద్దు. అవమానాలను చూసి నువ్వు ఆగిపోవద్దు. ఈరోజు నిందలను చూసి, అవమానాలను చూసి నువ్వు ఆగిపోతే గమ్యం చేరలేవు. గమ్యం చేరలేవు. నువ్వు ప్రపంచానికి పరిచయము కాలేవు. ఆమేనండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు విమర్శలకు, అవమానాలకు, నిందలకు భయపడితే నువ్వు దేవుని పరిచయం చేయలేవు. అట్లా కాదండి. ఆదివారం ఉంటుంది. ఆదివారం హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడి 4 మాటలు చెప్పి చర్చి తాళం వేసుకొని చికెన్ కొట్టు దగ్గరికి పోయి చికెన్ కొనుక్కొని వెంటనే మళ్ళీ ఈ చికెన్ వండుకొని తిని పడుకొని మళ్ళీ ఆదివారం వరకు డోర్ తెరవకుండా ఉండే వాళ్ళకి ఏ సమస్య ఉంటుందా? ఏమైనా సమస్య ఉంటుందా? ఏమైనా ఉంటుందా? అలాంటి వాళ్ళని ఎవరు టార్గెట్ చేయరు. ఎవరైతే ప్రభువు కోసం రాత్రి పగుళ్ళు అహర్నిశలు ఊరుగానే ఊరు, వాడగానే ఊరు, దేశాలు, రాష్ట్రాలు తిరుగుతూ అనేక మందికి, వేల మందికి బాప్తిసాలు ఇస్తున్న వారి మీదికే సాతాన్ గాడు అటాక్ చేస్తాడు. సాతాన్ గాడికి ఎవరి వల్ల ప్రాబ్లం? మండే వాళ్ళ గురించే ప్రాబ్లం. ఎర్ర దుప్పటి కప్పుకొని పడుకునే వాళ్ళకు ప్రాబ్లం ఉందా? చెప్పండి చెల్లెలో, చెప్పండి. ఎర్ర దుప్పటి కప్పుకొని నేను కూడా పడుకుంటా, నన్ను కూడా ఎవరేమన్నారు? ఆమెనండి. ఆయన ఏదో అంటున్నాడని మనం ఆగిపోతే మన దర్శనం ఆగిపోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నిందలతో వచ్చావేమో, అవమానాలతో వచ్చావేమో, కష్టాలతో వచ్చావేమో, కన్నీళ్లతో వచ్చావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ఇదిగో నిన్ను విడువను, ఎడబాయను. నువ్వు నడుచు మార్గమంతటిలో నీ తల్లిదండ్రులు నీకు తోడుగా ఉండరు, నీ రక్త సంబంధికులు నీకు తోడుగా ఉండరు. నీకు అండగా నిలబడతానని వాగ్దానం ఇచ్చిన దేవుడను, నేను చచ్చిపోలే, నేను బ్రతికే ఉన్నాను. కొట్టుగట్టిగా హల్లెలూయా. నీ గర్భాన్ని తెరుస్తానని చెప్పిన దేవుడు చచ్చిపోలే. ఆమేనండి. ఇదిగో దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. ఎవరు నీ కన్నీళ్లను చూసినా చూడకపోయినా నా దేవుడు నీ కన్నీళ్లను చూస్తున్నాడు. ఆమేన్. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములు నీ చుట్టూ నిర్మించి నిన్ను సాక్షీకరముగా నిలబెట్టబోతున్నాడు. కొట్టుగట్టుగా చెప్పండి. దిగులు పడడానికి వీల్లేదు, బాధపడడానికి వీల్లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండము 29వ అధ్యాయం 30వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, దేవాతి దేవుడు చూశాడు. ఆమె గర్భము తెరిచెను. ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. 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 లేయా ద్వేషింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇటు చూడండి, పిల్లలు లేనోళ్ళు ద్వేషింపబడుతూ ఉంటారు. ఆమెన్. తమ్ముళ్ళు ఎలా పడితే అలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు పుట్టట్లేదు నీకు, ఇంకా పిల్లలు పుట్టట్లేదు, చీ అంటూ ఉంటారు. పాపం ఆ చెల్లెళ్ళ చేతిలో ఏముంటుంది? ఆ చెల్లెళ్ళ చేతిలో ఏమైనా ఉంటుందా? ఏముండదు. కానీ సూటిపోటి మాటలో
మీరు హన్నా మందిరంలో చేరి గుండెలు పగిలిపోయేటట్టుగా ఏడుస్తుంటే, అయ్యా అందరూ పిల్లల్ని పొందుకున్నారయ్యా, నాకింకా ఎప్పుడు ఇస్తావు ప్రభువా, ఎప్పుడు నా గర్భాన్ని తెరుస్తావు ప్రభువా అని హన్నా ఏడుస్తుంటే దైవ సేవకులు చెప్పారు, ఏంటిదో తెలుసా? నువ్వు మత్తురాలు వైపోయినావు, ఛీ, నువ్వు మందు తాగేసి వచ్చినావు, ఛీ. ఏమండి, తనలో ఉన్న వేదన సేవకుడు చూడకపోవచ్చు, సేవకురాలు చూడకపోవచ్చు, కానీ నా దేవుడు చూస్తున్నాడు. చెల్లెమ్మా, ఈరోజు ఏ వేదనతో నువ్వు వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ దుఃఖముతో వచ్చావో, అందరూ పిల్లల్ని ఎత్తుకుంటున్నారన్నయ్య, నాకు కూడా పిల్లల్ని ఎత్తుకోవాలని ఉందన్నయ్య. పసిబిడ్డలను చూడగానే గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావేమో చెల్లి, ఏడుస్తున్నావేమో తమ్ముడా. ఈరోజు చెల్లెమ్మ, అనేక మందితో నువ్వు ద్వేషింపబడుతున్నావేమో, అనేక మందితో నీవు హేళన పరచబడుతున్నావేమో, కానీ ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటిదంటే, లేయా ద్వేషింపబడుట చూసిన దేవుడు నీవు ద్వేషింపబడుట చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఇక నీకు పిల్లలు పుట్టరు, పో, నీకు విడాకులు ఇస్తా, లేదా నన్ను వదిలిపెట్టేసాయి, నీకు ఇక పిల్లలు పుట్టరు అని అత్త మామతో భర్తతో మాటలు పడుతూ 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 ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టావేమో, ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టావేమో. నా చెల్లి, నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ కన్నీళ్ళు నా దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని నువ్వు అనుకోవచ్చు. కళ్ళు జబ్బు కలిగినటువంటి ఆ సహోదరి తన బాధ ఎవరూ చూడట్లేదని దుఃఖపడింది, బాధపడింది, వేదన పడింది. కానీ లేయా ద్వేషింపబడుట నా దేవుడు చూశాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ద్వేషింపబడుతున్నావా? నిందల పాలయ్యావా తమ్ముడు? అప్పులు పాలయ్యావా తమ్ముడు? ఇక నీకు ఉద్యోగం రాదురా, ఛీ, అరే నువ్వు ఎందుకు పుట్టినవురా నా కడుపులో, ఛీ అని చీదరించబడుతున్నావా? చెల్లెమ్మ, చీదరించబడుతున్నావా? ద్వేషింపబడుతున్నావా? ఈరోజు నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీ హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడా? ఏ బాధలతో మీరు వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, ఏ దుఃఖముతో వచ్చారో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఈరోజు నువ్వు ద్వేషింపబడేది దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? మనుషులు నిన్ను చీ అంటుంటే దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేది దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా బిహేవ్ చేసేది దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన నీ కన్నీళ్లను చూస్తున్నాడు. అందుకనే మనుషుల ముందు ఏడవడం ఆపేయాలి. మనం దేవుని మీద మాత్రమే, దేవుని పాదాల దగ్గర మాత్రమే మనం కన్నీరు గార్చాలి. అరే ఒక సేవకుడు కూడా
నువ్వు మత్తురాలు అయిపోయినావు అనుకుంటున్నాడు. ఈరోజు సేవకులైనా ఎవరైనా మనల్ని ద్వేషిస్తారు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ద్వేషింపబడుతున్నావేమో. ఈరోజు నువ్వు చెల్లివి కావచ్చు, పరిచారకుడివి కావచ్చు, సేవకుడివి కావచ్చు, నువ్వు విద్యార్థివి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, యవనస్తుడివి కావచ్చు. ఇదిగో దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, ఎవరి ముందైతే నువ్వు ఎగతాళి చేయబడుతున్నావో, అవమానాల పాలు పడుతున్నావో, వారి ముందే నా దేవుడిని తలను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్. నీ గర్భాలను దేవుడు తెరవబోతున్నాడు. ఆమేన్ అనండి. రెంటింట్లో ఎంతమంది ఉంటున్నారు? సొంత గృహము లేని వారు చేతులు చూపెట్టండి. ఆమేన్. సొంత గృహము లేని వారు గృహాలు కట్టబడును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేయా దేశింపబడడం కాదు, మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను కూడా ద్వేషింపబడ్డ వ్యక్తినే. 3 సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోయారు. నాన్నగారు మరొక వివాహం చేసుకొని వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. చిన్నప్పటి నుంచి నేను అనాథ శరణాలయంలో బ్రతికాను. అనాథ శరణాలయంలో అనాథలు ఉంటారు, కానీ నా అంత అనాథ ఎవరూ లేరు. నా సాక్ష్యం చెప్పాలంటే నాకు టైం సరిపోదు. మీరు పాస్టర్ అమ్మ తేజ అన్న యూట్యూబ్ ఛానల్లో నా పూర్తి సాక్ష్యం మీరు చూడొచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, అనాథ శరణాలయం నుంచి ఇంటికి వస్తే ఏమని చెప్పేవాళ్ళు తెలుసా? ఛీ, వాడు నాకు కనపడొద్దు అనేది, వాడు నాకు కనపడొద్దు అనేవాడు. ఎవరు? నన్ను కన్నోళ్ళు, నా బంధువులు అనేటోళ్ళు. చిచ్చి నడువు అనే, ఆ ముఖం నాకు కనపడొద్దు అనేవాళ్ళు. కానీ ఇదే ముఖాన్ని నా దేవుడు కొన్ని కోట్ల మందికి చూపిస్తున్నాడు. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎట్లా చూస్తున్నారనేది లెక్క కాదు, దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడనేదే లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని అందరూ గొర్రెల కాపరిగా చూశారు, దేవుడు ఎలా చూశాడు? మహారాజుగా చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును ఎలా చూశారు? బానిసగా చూశారు, కానీ నా దేవుడు ప్రధానమంత్రిగా చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను పిల్లలు లేని దానిగా చూస్తున్నారేమో, నా దేవుడు ఎట్లా చూస్తాడో తెలుసా? ఇటొక బిడ్డని ఎత్తుకొని ఆడించే బిడ్డగా చూస్తున్నాడు. కొట్టు కొట్టుగా కొట్టు. హల్లెలూయా. ఈ సొసైటీ నిన్ను ఇల్లు లేని వ్యక్తిగా చూస్తుందేమో, నా దేవుడు ఏంటి తెలుసా? 3 అంతస్తుల బిల్డింగ్ కట్టే బిడ్డగా దేవుడు చూస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు. నువ్వు ఎవరింట్లో అయితే రెంటుకుంటావో, వాళ్ళ ఇంటికి వెళ్ళి, సార్ నా ఇల్లు ఓపెనింగ్ రండి సార్, గట్టిగా చెప్పండి. ఆమేన్ అనాలా? ఆమేన్. ఆమేన్ అనడానికి కూడా దమ్ము కావాలా? ఆమేన్. ఎవరు పడితే వాళ్ళు ఆమేన్ అనలేరు. దేవుణ్ణి అడగడానికి కూడా ఏం కావాలా? దమ్ము కావాలా? చెప్పండి. దమ్ము. ఏం కావాలా? దమ్ము కావాలా? ఇక్కడొకటి పెట్టుకొని ఇక్కడొకటి మాట్లాడితే దమ్ము రాదో? ఆమేన్ అనండి. దమ్ము కావాలంటే ఆయన పాదాలు పట్టుకోవడానికి దమ్ము కావాలి. ఈరోజు నా ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్పేవాడు అనమాట. అరే బిడ్డ, నీ గుండెలో తెల్ల కాగితం ఉండాలిరా, మచ్చలు పొరలు ఉండకూడదురా, ఎవరిని మనం ద్వేషించొద్దురా. ఆమేన్. అలా ఉండు. ఈ మనుషులు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేసిన నా దేవుడు నిన్ను లేపుతాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 31వ అధ్యాయం 7వ వచనం చదువు, చివరి వాక్యం. ఆయనను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు, అతడు పొడలు గలవి నీ చేతమగునని
చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు, స్క్రీన్ మీద వాక్యం రావాలరా, అప్పుడు మందలన్నీయు. ఒక్క నిమిషం. ఆది కాండము 31వ అధ్యాయం 7వ వచనం. ఆది కాండము 31వ అధ్యాయం 7వ వచనం. తొందరగా క్లియర్గా చదువు నాన్న. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలనేనియు చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లలు నేనెను. హల్లెలూయా. చదువు ఇంకా ఇంటికి వెళ్ళి చదవండి మీరు. 7వ అధ్యాయం నుంచి 13వ వచనం. యాకోబు మామ అయిన లాబాను 10 మార్లు జీతం మార్చాడు. ఎందుకు? యాకోబు డెవలప్ అయిపోతున్నాడు. యాకోబుని తొక్కాలి, యాకోబుని నాశనం చేయాలి. చెప్పండి, ఏం చేయాలా? యాకోబుని ఏం చేయాలా? తొక్కాలి. యాకోబుని లేకుండా చేయాలి. యాకోబుని అసలు నాశనం చేయాలి. నా పిల్లలు డెవలప్ అవ్వట్లే, నా పిల్లలు డెవలప్ అవ్వట్లే. ఏంటి? వీడెక్కడోడో వచ్చి ఇక్కడ డెవలప్ అయిపోతున్నాడు. ఆమేన్. వీడెక్కడోడో వచ్చి ఇక్కడ డెవలప్ అయిపోతున్నాడు. ఏంటి వీడి పరిస్థితి? వీడిని తొక్కాలా, వీడిని నాశనం చేయాలా? ఇప్పుడు ట్రెండ్ ఏం తెలుసా నీకా? పాస్టర్ల కొడుకులే సేవ చేయాలా. నాలాంటి అనాథ సేవ చేస్తే వాడిని ఎట్లా తొక్కాలా, ఎట్లా నాశనం చేయాలా? పాస్టర్ల కొడుకులే కూతుర్లే సేవ చేయాలి. నాలాంటి అనాథ వెనుక సేవకు వస్తే వాడు దొంగ, వాడు లంగ, వాడినెట్టి పరిస్థితులలో నాశనం చేయాలా. కానీ యాకోబు 10 మార్లు జీతం మార్చాడు. యాకోబు నలిగిపోయాడు. యాకోబు కుమిలిపోయాడు. యాకోబు నలిగిపోయాడు. యాకోబు కుమిలిపోయాడు. యాకోబు కన్నీళ్లను ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూశాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. 10 మార్లు గోల్డ్ కలర్లో ఈ పుట్టినాయి అనుకో. అరే అట్లా కాదురా, మేకలకు ఉంటాయి కదా మచ్చలు పొరలు, మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. గొర్రెలు మేకల కలర్లో పుడితే మమ్మీ పుట్టిన 100కు 1 పుడుతుంది. మేకల కలర్ పుడితే నీ, గోల్డ్ కలర్లో పుడితే నాయి. దేవుడు ఏం చేశాడు? నీ కత్తిట్లుందా అని చెప్పి మొత్తం మచ్చలు పొరలు కలిగినవి పుట్టించాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇది ఎక్కడి కథ? నా కొడుకులు డెవలప్ అయిపోవాలా, నా కొడుకులు డెవలప్ అయిపోవాలా. వీడు డెవలప్ అయిపోతున్నాడు. వీడిని తొక్కాలి, వీడిని నాశనం చేయాలి. ఏం దొక్కుతావు నువ్వు? లే పైకి వెళ్ళరా. హల్లెలూయా. ఏం దొక్కుతావు నువ్వు? ఇక్కడికి రా. కాలు అందుతుందే, ఇదేంటి? కాల్లో ఇదేంటి? నా మాటలు అర్థమవుతున్నాయా? కాల్లో చేతిలో వేసి లాగి ఇక్కడ పడేస్తా. ఒకసారి అయిపోయింది, రెండోసారి కొంచెం అందరూ ఇక్కడ కూడా అందుతుంది కాబట్టి మళ్ళీ లాగుతా. ఇంకొంచెం దూరం వెళ్ళు, ఇక్కడ బొట్టనేళ్ళు లాగుతుంది. సాక్స్ వస్తుంది కానీ కాలు రావట్లే. వీడు దొరకట్లేదేంద్ర, వీడిని కింద పడేయాలంటే వీడు దొరకట్లేదేంద్రా. ఇంకొంచెం టైం వస్తుంది, ఇంకా పడేద్దామంటే కాళ్ళు అందట్లే. ఇక ట్రై చేసి అలసిపోతాడు వాడు. ఇక ఒక టైం రాబోతుంది, మిమ్ములని ఇట్లా కూర్చొని చూడబోతున్నాడు వాడు. గట్టిగా చెప్పండి వాడాలా. వామ్మో, అంత హైట్ వెళ్ళి
పడిపోవాలరా, నువ్వు పడిపోవాలా, నువ్వు పడిపోవాలా, నువ్వు పడిపోవాలా, నువ్వు పడిపోవాలంటే నువ్వంటే పడిపోతామా? నువ్వంటే పడిపోతాడు ఆయన. పడేస్తే గీడేస్తే ఆయన పడేయాలా? ఆమేనండి, ఆమేనండి, ఆమేనండి. ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములను నా దేవుడు నీ చుట్టూ నియమించాడు. కొద్ది గట్టిగా చెప్పండి. హల్లెలూయా, జీసస్, జీసస్. ఈ పాస్టర్ దొంగే, ఈ పాస్టర్ దొంగే, ఈ పాస్టర్ దొంగే, ఈ పాస్టర్ దొంగే. నువ్వే ఉత్తముడుగా? అది నోరా మున్సిపాలిటీనా? అందరు దొంగలే, నువ్వే పరిశుద్ధుడివా? తీర్పు తీర్చే అధికారం ఎవరుకుంటలే? చెప్పాలా, చెప్పాలా? లూసిఫర్ చేసిందేంటి? లూసిఫర్ చేసిందేంటి? దేవుని అధికారాన్ని దొంగలించాలనుకుందే, దేవుని అధికారాన్ని దొంగలించాలనుకుందే. ఆ దేవుని అధికారం దొంగలించే దమ్ము ఇక్కడ ఎవరికైనా ఉందా? ఆయన చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా సేవకులను గౌరవించడం నేర్చుకోవాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సేవకుడి గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడొద్దు. ఏ సేవకుడి గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడితే మనలో నుంచి అభిషేకం కోల్పోతాం. ప్రైజ్ ది లార్డ్. సైకిల్ మీద తిరిగే సేవకుడు, బెంచ్ కార్లో తిరిగే సేవకుడికి, ఇక్కడున్న నా చెల్లెల్లారా, నా తమ్ముళ్ళారా, ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్న ప్రతి ఒక్క సేవకుని సమానంగా ప్రేమించండి. మిమ్ములను, మీ కుటుంబాలను నా దేవుడు నిండారుగా దీవిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగునుగా. ఎంతమంది కుట్రలు బన్నినా యాకోబు నమ్ముకున్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. ఆమేనండి, చచ్చిపోయిన దేవుడు కాదు. ఆమేన్. 17వ వచనమా, లాబాను చేస్తున్న యావత్తు యాకోబో, యాకోబో ఎవరు చూసినా చూడకపోయినా యావత్తు నేను చూస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలని. హల్లెలూయా, ఆమేన్. ఏం చూస్తున్నాడు? ఏం చూస్తున్నాడు ఆయన? ఇదిగో పలాని పుల్లయ్యని ఎట్లా డమ్మి చేయాలి మనం? ఇప్పుడు మీకు అర్థం కావట్లే. ఈ రోజులలో ఏం నడుస్తుంది తెలుసా? ఒకరు హీరో అవ్వడం కోసం ఇంకొకరిని జీరో చేస్తున్నారు. కానీ నువ్వు జీరో చేస్తే వాళ్ళు జీరో అవుతారా? చెప్పు. ఒకరిని జీరో చేయడం కోసం నువ్వు హీరో అయితే అది హీరో అవ్వాలనుకుంటే అవుతావా? ఏ వాడారా, మా ఊరోడా, మా ఊర్లో పరమ దరిద్రుడు వాడే అంటే నువ్వు ఉత్తమ పురుషుడివా? నువ్వు గొప్పోడివా? నువ్వు గొప్పదానివా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక్కడును లేడు నీతిమంతుడు, ఒక్కడు లేడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు గ్రహించాల్సింది ఏంటంటే తీర్పు తీరుస్తున్నారంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఆయనలో లూసిఫర్ ఉందని అర్థం చేసుకోవాలి మీరు. నువ్వు విమర్శిస్తున్నా, అబ్బో తెలియకుండా నాలో లూసిఫర్ దూరుతుందని మనం పరీక్షించుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ హృదయం తెల్ల కాగితం వలె మారాలి. ఏ గర్వం, ఏ అహంకారం, ఏ కక్ష, ఏ క్రోధము, మద మత్సరం లేకుండా నీ హృదయం తెల్లగా ఉంటే నువ్వు దీవించబడతావు. మందిరానికి వెళ్తావు, ఆ పాస్టర్ అంటే ఈ పాస్టర్కి నచ్చదు, పులిపీట ఎక్కుతావు, అక్కడున్న చర్చి ఆయనకి ఈ చర్చి పాస్టర్కి పడదు. ఈ మైకులో వాడు వేస్ట్ వీడు వేస్ట్, ఆ మైకులో నుంచి వీడు వేస్ట్ ఆడు వేస్ట్. మొన్న ఇచ్చాపురం పోయినా నాయనా, అటు మీటింగ్ పెట్టారు, అటు నుంచి బూరలు పెద్ద పెద్దవి పెట్టారు. ఇదిగో ఆ మీటింగ్ వేస్ట్, మన మీటింగే బెస్ట్. వాళ్ళది టీఆర్ఎస్, మనది కాంగ్రెసా? వాళ్ళది వైసీపీ, మనది టీడీపీయా? ఏం జరుగుతుంది సంఘాలలో?
ఏం జరుగుతుంది? లాబాను చేస్తున్నదే జరుగుతుందా? జాగ్రత్త, లాబాను తాట తీసిన దేవుడు నీ తాట కూడా తీయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో ఒకరిని నాశనం చేయాలి, ఒకరిని పతనం చేయాలని నువ్వు కోరుకుంటే ఫస్ట్ పతనం ఎవరవుతారు డాడీ? చెల్లెళ్ళు చెప్పండి అమ్మా. తెలంగాణలో ఒక పద్యం ఉంది, చెడపకరా. ఇది ఆంధ్రాలో కూడా ఉందా? మా తెలంగాణలో బాగా ఫేమస్. అరే చెడపకరా, చెప్పవేంద్రా? చెడపకరా, చెడపకరా. ఎవరు తీసిన గోతిలో? ఎవరు తీసిన గోతిలో కాదు, తోద్దాం. నువ్వు ఎవడరా తోయడానికి? వాడు దేవుని బిడ్డరా. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లాబాను చేస్తున్న యావత్తును చూస్తున్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ పిల్లలను నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని పతనం చేయాలని ఎవరెవరైతే ప్రయత్నం చేస్తున్నారో, దానియేలు మీద కూడా అదే జరిగింది కదా అటాక్. ఎంతమందికి తెలుసు దానియేలు తెలీదా? అంటే మీ ఫేస్ ఎలా ఉంది? ఈయన చెప్తే మేము చెప్పాలా? దానియేలు తెలుసా? చేతులు చూపిద్దామా? దానియేలు పదవి రాకుండా కక్ష పట్టారో, ఆమెన్. కానీ దానియేలు ఏం చేశాడు? నమ్మకంగా ఉన్నాడు. దానియేలుని తీసుకెళ్ళి సింహపు బోన్లో వేశారు. ఇదిగో దానియేలుని తీసుకెళ్ళి సింహాలను ఆకలితో ఉంచితే దానియేలు నడుస్తున్నాడు. చప్పట్లు కొట్టాలా? దానియేలు నడుస్తున్నాడు. సింహాలు మోకరిస్తున్నాయి. దానియేలు నడుస్తున్నాయి. సింహాలతో గృహ కూడిక పెట్టాడు. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. ఇదిగో ఏ సింహాలు నిన్ను ముట్టలేవు. ఎందుకు? లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు గట్టిగా. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఎవరు నిన్ను ఆపలేరు. నువ్వు దున్నే భూములు చాలా ఉన్నాయి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. ఒకటి చెప్పి ముగిచ్చేస్తాను. లాస్ట్ నిమిషం. హల్లెలూయా, జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. లాబాను చేస్తున్న యావత్తును ఎవరు చూశారు? చెప్పాలా? దేవుడు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. తొందరగా చదువు డాడీ, తొందరగా. ఆయన ధోని ఎక్కినప్పుడు, మైకులో రావాలా, స్క్రీన్ మీద రావాలా వాక్యం? ఆయన ధోని ఎక్కినప్పుడు. మత్తయి సువార్త 8:23. ఆయన ధోని ఎక్కినప్పుడు. ప్రేమో, వాడికి ఇచ్చిన రిఫరెన్స్ వేరు, ఇక్కడ మాట్లాడేది వేరు. దేవుడు అందుకనే లేట్ అవుతుంది. వాడు నవ్వుతాడు ఒకసారి. అరే నీ ఫేస్ చూపారు ఒకసారి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు.
గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చదువు. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఫస్ట్ మాట్లాడిన దేవుడు పదం ఏంటి? అల్ప విశ్వాసులారా. ఫస్ట్ మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు. ఎంతమంది అప్పులతో వచ్చారు? అప్పులతో వస్తే దిగులు పడకండి, భయపడకండి, విశ్వాసంతో ఉండండి. మీ అప్పులు తీర్చడానికి ఒక్క నిమిషం చాలు నా దేవునికి. గట్టిగా చప్పల. హల్లెలూయా. కృప కలుగును గాక. మందిరం లేక బాధపడుతున్నావేమో, ఇల్లు లేక బాధపడుతున్నామో, ఒక్కరిని పంపిస్తాడు దేవుడు, అంతే లేచి కూర్చుంటది మందిరం, ఇల్లు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 18వ వచనం చదువుతాడు ఒకసారి. 18వ వచనం చదువు ఒకసారి. 8వ అధ్యాయం 18వ వచనం. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఇదిగో మనం అద్దరికి వెళ్ళబోతున్నాం ఆజ్ఞాపించెను. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. మనం గమ్యం చేరబోతున్నాం. ఆమేన్ అనండి. మనం జెండా ఎగరేయబోతున్నాం. ఆమేన్. ఎంతమంది నిన్ను కంట్రోల్ చేయాలని చూసినా నువ్వు జెండా ఎగరేస్తావు, అంతే. ఆమేన్ అనండి. ఆమేన్. ఎక్కడా? దర్శి కిదర్ హే దర్శి. దర్శి పేరు అనగానే నీ పేరు వినపడాలా? ఆమేన్ అనండి. దర్శి అనగానే, పొదిలి అనగానే నోహోవా అని వినపడాలా? ఆమేన్. దర్శి అనగానే నీ పేరు వినపడాలా? ఆమేన్ అనండి. భద్రాద్రి కొత్తగూడెం అనగానే అమ్మ తేజ పేరు వినపడాలా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనగానే నీ పేరు వినపడాలా? పట్టుకొట్టండి. చందవరం అనగానే నీ పేర్లు వినపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా ఇదిగో చప్పట్లు కొట్టండి బ్రదర్స్. మనం అద్దరికి వెళ్ళబోతున్నాం, గమ్యానికి చేరబోతున్నాం. వ్యాపారంలో దీవించబడబోతున్నాం, విద్యలో దీవించబడబోతున్నాం, పరిచర్యలో దీవించబడబోతున్నాం, సంఘములో దీవించబడబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడాలా? గట్టిగా చప్పట్లు కొడాలా? కొత్త గృహాలు కట్టుకోబోతున్నారు. ఇదిగో సమూయేలు నమ్ముకున్న దేవుడు, దానియేలు నమ్ముకున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. దేవా అన్య భాషలతో అభిషేకించు, నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించు. మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు, కాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినమునివి తండ్రి అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినమునివి తండ్రి ఆత్మతో నింపుమా. హల్లెలూయా. కొబ్బరికాయ తెలుసా మీకు? తెలంగాణలో కొబ్బరికాయ అంటారు, ఇక్కడ ఏమంటారు? కొబ్బరికాయనా? దేవుని నామానికి మహిమ. ఆ కొబ్బరికాయ మొలకెత్తకుండా
ఒక మూర్ఖుడు అనుకున్నాడంట దాన్ని తొక్కేయాల బురదలో అని. తొక్కిండంట. డాడీ ఏం చేశాడు? తొక్కాడంట. మోకాలలో తొక్కాడు. అయినా కోపం చల్లాలరా. ఆయనలో ఉన్న పగ చాలా పెద్దది. నడుము లోతులో తొక్కాడంట. వీడు ఎదగకూడదురా, వీడు ఇంకా లోతులో తొక్కాలంట. ఇగో ఈ హైట్ తొక్కాడంట. అర్థమవుతుందా తమ్ముడు? అర్థమవుతుందా బేట? ఈ హైట్ తొక్కడం అంటే తెలుసా నీకు? తెలుసు కదా. నీ సౌండ్ వేస్ట్ అనేటోడు, నీ సౌండ్ రన్ చేస్తున్నావు, నీకు గిరాకీ రాకుండా వేస్ట్ అంటారు కదా, దాన్ని తొక్కడం అంటారు తెలుగులో. ఆమెనన్ను నా మాటలు అర్థమైతేనే వ్యర్థమైతేనే. హల్లెలూయా, కృప కలుగు. ఈ హైట్ తొక్కాడంట. అయినా పోయి కూర్చొని అమ్మో మళ్ళీ ఎక్కడ వాడు పైకి వచ్చేస్తాడో ఇంకా పోయి తొక్కుతాడంట. తొక్కేశాడు. మంచిగా బిర్యానీలు తింటున్నాడు, తమ సభలు తాగుతున్నాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడంట. ఒకరోజు మొక్క బయటికి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దాన్ని పీకుతాంటే రావట్లేదంట. ఆమేన్, హల్లెలూయా. అది పాతకపోయింది, ఎంత పీకుతున్నా రావట్లేదంట. ఒక టైం వచ్చింది, ఆ కొబ్బరి చుట్టిని చూసే రోజు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఒక టైం వస్తుంది అంతే. ఎవరైతే నవ్వారో వారే నోర్లు మూయబడతాయి. ఎవరైతే నీ బిడ్డలు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడో, నీ బిడ్డ ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే రే వాడు వేస్ట్ కాడరా, ఆమె వేస్ట్దిరా అని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో, నేను చెబుతున్నాను దేవుని ప్రతినిధిగా, వాళ్ళ ముందే మీ పిల్లలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. నాకు చాలా మంది తెలుసు, బ్యాక్ బెంచ్లో కూర్చునే తమ్ముళ్ళే చరిత్ర సృష్టిస్తున్నారు. ఫ్రంట్ బెంచ్లో కూర్చొని సరే సార్, ఓకే సార్ అని చెప్పే వాళ్ళందరూ ఎక్కడో తాగుబోతులు అయిపోయారు. ఈరోజు బ్యాక్ బెంచ్లో ఉన్నారా తమ్ముళ్ళు? మీరే చరిత్రను సృష్టించబోతున్నారు. మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. అద్భుతాలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ సభ ద్వారా ఒకటే, నువ్వు 10th ఫెయిల్ అయిన వ్యక్తివి కావచ్చు. నేను 10th ఫెయిల్ అయ్యాను. ఒకానొక టైం 10th ఫెయిల్ అయ్యాను, రాశాను, పాస్ అయ్యాను. నా జీవితంలో తల్లి లేదు, తండ్రి వదిలేశాడు, అనాథ శరణాలయంలో బ్రతికిన జీవితం, అనాథగా బ్రతికిన జీవితం నా జీవితం. ఈరోజు ఏదో పెద్ద మర్మమైనటువంటి మాటలు చెప్పడానికి నేను రాలే, కానీ ఒకటే చెప్పడానికి వచ్చాను. అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులను మార్చడానికి సమర్థుడని చెప్పడానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలితో అలమటించిన జీవితం, అనాథగా బ్రతికిన జీవితం నా జీవితం. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, అనాథగా బ్రతికాను. అందరూ బంధువులే, ఎవరు పిలిచి భోజనం పెట్టేవాళ్ళు లేరు. ఆకలి విలువేంటో తెలుసు, ఆకలితో పేగులు ఎలా మొత్తుకుంటాయో నాకు తెలుసు. ప్రియ దేవుని జనాంగమా, బుక్కెడు బువ్వ జాలయ్యా అని చెప్పి ఏడ్చేవాడిని. కానీ ఈ చేతులతో కొన్ని వందల మందికి నేను భోజనం పెడుతున్నాను. నా యేసయ్యకే మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మేము వస్తున్న దారిలో వర్షం పడుతున్నట్టుగా అనిపించింది. వెంటనే మా నేను అనాథ శరణాలయం మెయింటైన్ చేస్తాను. అనాథ పిల్లల ఆశ్రమం, అనాథ వృద్ధుల ఆశ్రమం. మా అనాథ ఆశ్రమంలో ఉన్న అమ్మ వాళ్ళు అందరూ ఈ మీటింగ్ కోసం స్టిల్ ఇప్పటికీ మా అనాథ శరణాలయంలో పెద్ద తెర పెట్టుకొని వాళ్ళు లైవ్ చూస్తూ ఉన్నారు. వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆమెన్. అమ్మలేదేసయ్యా, అమ్మలేదేసయ్యా అని ఏడ్చేవాడిని. కానీ నాకు అనేక మంది తల్లులను దేవుడు నాకు ఇచ్చాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. నాకొక ముళ్ళు గుచ్చుకున్న,
నా కోసం ఏడ్చే తల్లులను దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే పరిగెత్తిన నా జీవితంలో ఫలింపు లేదు. అందరూ అన్నం తినేసి వస్తారు, చికెన్ తినేసి వస్తారు, మటన్ తినేసి వస్తారు. నాకు స్మెల్ చూపిస్తారు, అరే మా అమ్మ చికెన్ బాగుండిందిరా, మటన్ బాగుండిందిరా అని చెప్పి ఎగతాళి చేసేవాళ్ళు. కానీ ఈ అనాథ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చేసినాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు అమ్మా, నా తల్లి, నా చెల్లి, నా తమ్ముడా, మీ అందరికీ 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. ప్లీజ్, నా దేవునిలో శక్తి చచ్చిపోలేదు నాన్న. నా దేవుడు బ్రతికే ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, సూచక్రియలు చేసే దేవుడు, క్యాన్సర్ని నయం చేయగలిగే దేవుడు, దిక్కులేని వారిని ప్రపంచానికి పరిచయం చేయగలిగే సమర్థుడు. ఆయనకు అసాధ్యమనదంటూ ఏది లేదు. అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, దేవుడు చచ్చిపోయాడు అని మాట్లాడుతున్న వారి మాటలు నమ్మకండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, సూచక్రియలు చేసే దేవుడు. ఈ రాత్రి ఒక్కటే, నీకెంతమంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లల కోసం కన్నీరు గార్చు. నీ తండ్రి కోసం కన్నీరు గార్చు, నీ తల్లి కోసం కన్నీరు గార్చు, నీ పరిచర్య కోసం కన్నీరు గార్చు. ఈ రాత్రి గనక నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయగలిగితే, ఎవరి ముందైతే నువ్వు తలదించుకున్నావో వారి ముందే నీ తలను లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో, ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిందో, మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయింది. మా ఊరోళ్ళందరూ కూడా నా క్యాంపస్ మీద నుంచి వెళ్ళాలా. మా ఫ్లెక్సీలు, పెద్ద ఫ్లెక్సీలు అక్కడ ఉంటారే, వీడేవాడరా, తేజగాడారా, వీడిదారా అదంతా, ఒకసారి లోపలికి వెళ్ళొద్దాం పారా అని చెప్పి అందరూ వ్యాన్లు దిగి లోపలికి వచ్చారు. లోపలికి వస్తే వాళ్ళు ఎట్లా చూస్తున్నారు తెలుసా, క్యాంపస్ని చూస్తున్నారు. తేజ ఎక్కడ? నన్ను పిలిచారు, మామ ప్రైజ్ లాడ్ రండి అంటే, అరే ప్రైజ్ లాడ్ గీజలాడు తక్కువ తర్వాత కానీ నీ దేవుడు గొప్పోడురా. నువ్వు మా ఊర్లో అడుక్కు తిన్నావు కదరా, మన ఊర్లో అడుక్కు తిన్నావు కదరా, వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో, ఏంట్రా ఇదంతా? అవును మామ, నా దేవుడు నా చరిత్రను మార్చాడు. ఒక్కసారి మీరు భద్రాద్రి కొత్తగూడెం వచ్చి చూడండి. ఒక అనాథని దేవుడు పట్టుకుంటే ఏ విధంగా వాడుకుంటాడో ఒక్కసారి వచ్చి చూడండి. మీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరని బాధపడుతున్నావా? ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. లేచి నిలుచో. బ్రతుకులా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చూడండి, బైబిల్స్ కింద పెట్టేసి ఏం చదువుతున్నారు మీరంతా? మీ తల్లుల కోసం ఏడవండి, మీ తండ్రుల కోసం ఏడవండి, మీ అన్నదమ్ముల కోసం ఏడవండి, మీ భవిష్యత్తు కోసం ఏడవండి. టైంపాస్ కోసం కాదు ఈ సభ. అయ్యా, నా జీవితంలో అద్భుతం జరిగించి. అమ్మా ఇటు చూడండి, చెల్లెలు తర్వాత నవ్వుకోవచ్చురా, ఇటు వినండి. కష్టపడి అన్నం పెట్టే తల్లులున్న వాళ్లకు తల్లిదండ్రులు లేని విలువ తెలియదు, ఆకలి విలువ తెలియదు. ఆకలితో అలమటించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ వేదన. చివరి నిమిషంలోకి వచ్చేసినాం. ఏ 100 కిలోమీటర్ల నుంచి వచ్చావో, ఏ 1000 కిలోమీటర్ల నుంచి వచ్చావో నాకు అది లేదు. ఒకటే, ఇక్కడ యేసయ్య ఉన్నాడు. పట్టుకో అమ్మా, నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులను మార్చడానికి సమర్థుడు. నా తమ్ముళ్ళు, ప్లీజ్ తమ్ముళ్ళు, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నా.
వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మీటింగ్ పెట్టింది ఎందుకో తెలుసా? మీరు మారు మనసు పొందాలా, మీరు గొప్పగా దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి. ఈరోజు మీ జీవితంలో అద్భుతము జరగాలి. హల్లెలూయా, కృప కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఎందుకురా నువ్వు, ఎందుకు పుట్టినవురా నా కడుపులో అని నిన్ను అంటున్నారేమో, ఎందుకు పుట్టినవమ్మా నా కడుపులో అని నీ తల్లిదండ్రులు అంటున్నారేమో. ఈరోజు నా దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఆమేన్. మాధవ్, ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపుదామా? రెండు చేతులు పైకి లేపుదామా? హల్లెలూయా. యేసయ్యా, 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 రెండు చేతులు పైకి నీకు వందనాలయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. ఏడవండి మనస్ఫూర్తిగా. అయ్యా నా తండ్రి, మారు మనసు పొందాలా. పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ప్రతి ఒక్కరం ఆరోగ్యం చేతులు పైకి లేపి లాస్ట్ నిమిషం, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, ఆస్తులన్నీ నీ నీడ చాలయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు బ్రతుకునావా పగిలినా. ఏడవండి, కన్నీరు కార్చండి. కడలి పాలైనను, తమ్ముడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నా చెల్లెల్లో నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నీ చరిత్రను నా దేవుడు మార్చబోతున్నాడు. ఆస్తులన్నీ అయ్యా నాకు కావాలయ్యా, అయ్యా నాకు కావాలి. అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా
చేతులు పైకి లేపి. నీ మాట చాలయ్యా, నీ మాట నీ చూపు చాలయ్యా, అయ్యా నాకు కావాలయ్యా. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, ఈరోజు ఒక తీర్మానం తీసుకో. యేసయ్యా, 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 అభిషేకం, యేసయ్యా, 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 ఇదిగో యేసయ్యా, అన్న నాకు యేసయ్య కావాలి. యేసయ్య నాకు కావాలయ్యా. ఈరోజు నేను తీర్మానం తీసుకుంటున్నాను. ఈరోజు నాకు యేసయ్య కావాలి అన్నవారు యవనస్తుల ముందుకు రావాలి. యవనస్తుల ముందుకు రావాలి. చెల్లెళ్ళ ముందుకు రావాలి. యేసయ్య నాకు కావాలయ్యా. ఒక్కడుగు గనక మీరు దేవుని కోసం ముందడుగు వేస్తే మీ కొరకు నా దేవుడు 100 అడుగులు వేయబోతున్నాడు. తలల మీద చేతులు పడేది నా చేతులు కాదు, యేసయ్య చేతులుగా పడబోతున్నాను. రండి తమ్ముళ్ళు, రండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, యేసయ్యా, చెల్లెలు రావాలి. యేసయ్యా, యేసయ్యా, యవనస్తులు రావాలి. యేసయ్యా, 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 రావాలి తమ్ముళ్ళు, యవనస్తులు. యేసయ్యా, 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 రావాలి తమ్ముళ్ళు. ఏడుస్తూ కన్నీరు కారుస్తూ చెల్లెలు రావాలి. ఈ రోజు నేను ప్రార్థిస్తాను. ఈ రోజు నేను బాప్తిసం తీసుకుంటాను. ఈ రోజు నా జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అన్నవారు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. నేను బాప్తిసం తీసుకుంటాను. యేసయ్య నాకు కావాలి. యేసయ్య నాకు కావాలి. యేసయ్య నాకు కావాలి అన్నవారు రావాలి. ఇదిగోండి, ఈ రోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇటు మూలకున్న తమ్ముళ్ళను రావాలి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. రండి నాన్న, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రాణమున్నంత వరకు అక్కడ నుండి ఏడవద్దు, ముందుకు రావాలి. అయ్యా వెనకాల చెల్లెళ్ళు వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు మహిమలో చేరే వరకు యేసయ్యా, 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 యేసయ్యా. అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, హృదయంలో ఏమనిపిస్తుంది? కావాలా యేసయ్య కావాలా నీకు? చెప్పమ్మా, యేసయ్య కావాలా? మైక్, యేసయ్య కావాలా? కావాలి. యేసయ్య కావాలి. యేసయ్య కావాలి. యేసయ్య కావాలి. హల్లెలూయా. అక్కడ ఆయన యేసయ్యా, యేసయ్యా, థాంక్ యూ ఇద్దరు కలిసి లేపండి త్వరగా.
పరిశుద్ధాత్మ దేవా నీకే ఆరాధన. కావాలా బాబు నీకు? యేసే కావాలా? చెప్పు. యేసే కావాలా? అన్ని వదిలేస్తావా? బాప్తిసం తీసుకుంటావా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. వచ్చేసి ఆరాధన యేసు నీకే. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఆరాధన యేసు నీకే. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు బాప్తిసం తీసుకున్నావా? తీసుకుంటావా? మరి చెప్పు. యేసే కావాలా నీకు? కన్న తండ్రి కోసం కుమార్తె ఏడుస్తుంది. ఆ తండ్రి ఎక్కడున్న మారు మనసు పొందునుగా. నీకేమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? దేవుడు కావాలా నీకు? కావాలా? యేసయ్య కావాలా? కావాలి. బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నావా? ఖచ్చితంగా బతుకుతున్నావా? దేవుని కోసం బ్రతుకుతావా? కృప కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగాక. హల్లెలూయా. అరే హల్లెలూయా. మీరెందుకు ఏడుస్తున్నారు? ఎప్పుడు ప్రార్థనకు పోలే? ఈరోజే వచ్చావు. ఏ ఊరు నుంచి వచ్చావు? ఇదే ఊరు. నన్ను పిలిచిన తమ్ముళ్ళకే ఈరోజు మార్కులన్నీ. హల్లెలూయా. యేసయ్య కావాలా నీకు? చెప్పు. ఏం పేరు నీ పేరు? బాప్తిజం తీసుకున్నావా? తీసుకుంటావా? మరి రేపే స్థానిక దైవ సేవకులు రేపు బాప్తిజం ఇస్తారు. తీసుకో, సరేనా? ఇట్లా ముందుకు రా, ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. యేసు నామంలో ప్రభువా బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరగాలి. యేసు నామంలో బిడ్డ రక్షణలోకి రావాలి. సాక్షికరంగా నిల్చోబెట్టండి యేసు నామంలో. ఈరోజు నేను బాప్తిసం తీసుకుంటాను అని తీర్మానం తీసుకున్న వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడ చేతులు చూపిస్తారా? చేతులు చూపిస్తారా? చేతులు చూపిస్తారా? ఎస్, వండర్ఫుల్, 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 వండర్ఫుల్. అనేక మంది చేతులు లేపారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరే. బాప్తిసం తీసుకోలేదు? కావాలా యేసయ్య మీకు? కావాలా? చెప్పండి. యేసయ్యా నాకు నువ్వు కావాలా? యేసయ్యా నాకు కావాలా? ఎందుకు అనిపిస్తుంది బాప్తిసం తీసుకోవాలని? యేసయ్య కోసం. యేసయ్య కావాలి. యేసయ్య కావాలి. మీకు ఫ్యామిలీ వచ్చారా ఇక్కడికి? రాలేదు. ఇంటి దగ్గర ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు. కృప కలుగును గాక. మీరు బాప్తిసం తీసుకోండి. మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ ఊరే. ఏమనిపిస్తుంది ఈరోజు? బాప్తిసం తీసుకోవాలనిపిస్తుంది. బాప్తిసం తీసుకోవాలనిపిస్తుంది. కావాలా యేసయ్య? కావాలి. రెండు చేతులు పైకి లేపు. యేసయ్యా నాకు నువ్వు కావాలి. యేసయ్యా నాకు కావాలి. యేసయ్యా నాకు నువ్వు కావాలా? యేసయ్యా నన్ను కావాలి. రేపే బాప్తిసం తీసుకోవాలి. రేపే బాప్తిసం తీసుకుంటాను. తీసుకుంటారా? తీసుకుంటాను. ఇంకెవరైనా బాప్తిసం కృప కలుగును గాక. తీసుకుంటావా? అక్కడ మోకరించాడు ఒక బ్రదర్. తొందరగా పరిగెత్తండి, పరిగెత్తండి. బ్రతుకునావా తగిలినా. ఎవరు కావాలి బ్రదర్ మీకు? ఎక్కడి నుంచి వచ్చారు? చందవరమే. యేసు నామములో అనేక మంది పట్టబడుతున్నారు. చెప్పు. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. మీ నాన్న చూడండి, నువ్వు ఇక్కడ ఏడుస్తుంటే అక్కడ మీ నాన్న చూడు. హల్లెలూయా. ఆమేన్. చెప్పండి కొట్టాలా? హల్లెలూయా. వాళ్ళిద్దరిని స్టేజ్ ఎక్కియండి. yes lord. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అక్కడ నుండి ఏమని ప్రార్థన చేస్తున్నావు?
మా నాన్న రక్షణలోకి రావాలని ఏడుస్తున్నాడు. శ్రీను ఎవరు? శ్రీను మీ కుడి చేతులు చూపెట్టండి. శ్రీను. పౌలు ఎవరు? పౌలు చేతులు చూపెట్టండి. శ్రీను ఎవరు? బాప్తిసం తీసుకున్న తర్వాత పౌలు. ఫస్ట్ శ్రీను, బాప్తిసం తీసుకున్న తర్వాత పౌలు ఎవరు? చేతులు ఇట్లా ఊపాలా. నీ కుటుంబం కోసం ఏడుస్తున్నావు, నువ్వు ఒక్కడివే రక్షణలో ఉన్నావు. రా, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. మీరు దిక్కులు చూసారు జీవితంలో అద్భుతాలు జరగవు. అక్కడ నుండి నీ భర్త కోసం ఏడువు, త్రాగుతున్న నీ భర్త కోసం ఏడువు, తిరుగుతున్న నీ భర్త కోసం ఏడువు, నీ పిల్లల కోసం ఏడువు. ఎంతకాలం దిక్కులు చూస్తారు? ఎడవండి, మీ కన్నీరు నాట్యముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అమ్మ, ఏమని ప్రార్థన చేశారు? మీ నాన్న మందు మానేయాలని ప్రార్థన చేశారు. మీకేమనిపించింది? ఏమనిపిస్తుంది ఈరోజు? మందు మానేస్తావా? ఇప్పుడు తాగే ఉన్నావా? సేవకుడికి అబద్ధం చెప్పొద్దు, చెప్పు. తాగే ఉన్నావు. రేపు పొద్దున బాప్తిసం తీసుకుంటావా? కావాలా నీకు యేసయ్యా? చెప్పు. కావాలి. తండ్రి బిడ్డల ఉన్న త్రాగుడు యేసు నామమున తొలగిపోవునుగా. బ్లెస్డ్ కుటుంబం రక్షణలోకి రావాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మనం అనుకుంటాం మన కన్నీళ్ళు ఎవరు చూడరని. మన కన్నీళ్లు చూస్తున్న దేవుడు బ్రతికే ఉన్నాడు. కొట్టుకండి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోండి. గాడ్ బ్లెస్ యు బెటా. గాడ్ బ్లెస్ యు నాన్న. యేసయ్యా, నా యేసయ్యా, చేతులు పైకి లేపి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. ఎందుకు ఏడుస్తున్నాడు? నేను ఒక్కనే రక్షణ పొందాను. ఒక్కడివే రక్షణ పొంది. మేము మామూలు మా కులం నాయుళ్ళు. మేము మరి జాతికి నీళ్ళు కూడా పోయి మేము శనికేశ్వరానికి కొలిచేవాళ్ళము. శనికేశ్వరానికి కొలిచాము మేము లోకంలో ఉన్నప్పుడు. నేను కానీ ఇక్కడ వీళ్ళకి మేము నీళ్ళు కూడా పోయాము మేము. కానీ నాకు కొంచెం అప్పు వచ్చి నాకు ఆరోగ్యం వచ్చి బాగాలేక నాకు ఒక సహోదరు ద్వారా నేను యేసయ్య కాడికి పోయాను. అప్పుడు ఒకే ఒక వృక్షం నా గుండె తాకింది. ప్రయాసపడి భారం మోసుకుంటే సమస్త దినులారా నా ఎద్దకు రాని మీకు నేను విశ్రాంతి ఇస్తాను అన్నాడు. ఆ రోజు నేను దేవుడి మీద తీర్మానం తీసుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ కుటుంబం కోసం ఏడ్చేది నువ్వేనా? ఏం పేరు నీ పేరు? లోకంలో ఉన్నప్పుడు శ్రీను ప్రార్థన తీసుకున్నప్పుడు హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు. అరే కొట్టండి చప్పట్లు. కొట్టండి. దేవుడు ఉన్నాడా బ్రదర్ ఇక్కడ? నమ్మట్లేదా మీరు? నమ్మండి బ్రదర్, ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, సజీవుడు. ఆమేన్. కృప కలుగునుగాక. మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు. సేవకులారా, ఎంతమంది సేవకులు ఉన్నారు ఇక్కడ? దేవుడు బ్రతికున్నాడా చచ్చిపోయాడా? చెప్పండి. బ్రతికే ఉన్నాడు. బ్రతికి ఉన్నాడు. దేవుడు అంత క్లియర్గా మాట్లాడాడు. లోకంలో ఉన్నప్పుడు ఏం పేరు? శ్రీను. ఇప్పుడేం పేరు? పౌలు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కదా. కుటుంబం రక్షణ కోసం ఏడుస్తున్నారు. అవునయ్యా. కుటుంబం రక్షణ కోసం, మా పాప జాబ్ కోసం కూడా ప్రయత్నం చేయాలి. పిల్లల ఉద్యోగాల కోసం, తండ్రి బిడ్డలో ఉన్న వేదన దుఃఖం అంతా తొలగిపోవాలా. బ్లెస్డ్ కృపతో నింపండి. కుటుంబం అంతా రక్షణలోకి రావాలి. వారి బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. బ్లెస్డ్ కృపతో నింపుతున్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
అనేక మంది ఈరోజు లైవ్ చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు? ఇక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. చచ్చిపోయినాడా? బతికే ఉన్నాడు. సమాధిలో ఉన్నాడా? లేడు. ఎక్కడున్నాడు? మన కోసం లోకంలో తిరుగుతున్నాడు. ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడాలా, ఆమేన్. గట్టిగా. కృప కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. యేసయ్యా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గంగదనకొండ. ఎక్కడది? ఇచ్చాడు మనలో. కృప కలుగునుగాక. మీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. వెళ్ళిపోండి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, చేతులు పైకి లేపి. యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, ఏడవండి, కన్నీరు కార్చండి. అయ్యా నాకు కావాలి. నా యేసయ్యా. హల్లెలూయా. ప్రేరాయిలు ఉన్నవారు, ప్రేరాయిలు మీ చేతిలో ఉంటే తల మీద పోసేసుకోండి, తల మీద పోసేసుకోండి. హల్లెలూయా. తండ్రి స్తోత్రం. ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో వచ్చారో వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగునుగా. కృప కలుగునుగా. ప్లస్ అండ్ కృపతో నింపండి. నీ మహిమని ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరించు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కృప కలుగునుగాక. తల మీద చేతులు పెట్టుకుందామా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్. ఇన్ని వందల కిలోమీటర్ల నుంచి దేవుడు ఎందుకు నడిపించాడో తెలుసా? ఈరోజు బాప్తీసాల కోసం ఎంతమంది తీర్మానం తీసుకున్నారు? మీ చేతులు చూపెట్టండి. చేతులు, చేతులు చూపెట్టాలా? హల్లెలూయా. అటు చాలా మంది ఉన్నారు. దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. ఆమేన్. చెప్పుడు మాటలు విని దేవుని ఆశీర్వాదాలు కోల్పోకండి. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తమైతే మరలా కలుద్దాం. ఆమేన్.